హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ బాక్స్ చూసేద్దానండి. ఇది 7 ఏఎం టు 9 ఏఎం బిజీ రొటీన్ అనమాట. డైలీ ఇదే టైమింగ్, ఇదే బిజీ ఉంటది. మార్నింగ్ లెగవగానే స్టవ్ అంతా ముందు రోజు నైటే క్లీన్ చేసి పెట్టుకుంటా. స్టవ్ మీద అవన్నీ పెట్టేసి, తర్వాత హాట్ వాటర్ కూడా పెట్టేసుకున్నా. ఇంకో వైపు ఏంటంటే తాగడానికి కూడా హాట్ వాటర్ పెట్టేసేసి, బాటిల్ ఫిల్ చేసేసి గ్లాస్‌లో తీసేసుకుంటున్నా. తర్వాత ఆ రోజు స్నాక్స్ బాక్స్‌లోకి ఏంటంటే యాపిల్ కట్ చేసేసి యాపిల్ పెట్టేస్తున్నా. మోస్ట్‌లీ స్నాక్స్ బాక్స్‌లోకి ఫ్రూట్సే పెడుతుంటా. ఎందుకంటే ఇంకా ఆ టైంలో స్నాక్స్ చేయడం ఇదంతా పెట్టుకోను. అయినా స్నాక్స్ ఇంటికొచ్చాకైనా పెట్టేయొచ్చు. ఫ్రూట్స్ అయితే తినరు కాబట్టి స్నాక్స్ బాక్స్‌లో పెడితే అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్‌తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తుంటారు. కంప్లీట్ చేసొస్తారు. వాటర్ బాటిల్ కూడా ఫిల్ చేసేసి మూత పెట్టేసేసి తీసుకెళ్ళి బ్యాగ్‌లో ఒక నాప్కిన్ ఇవి పెట్టేస్తే అంతటితో ఇంక పనయిపోతది. తర్వాత ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి ఏంటంటే ఇడ్లీ పిండి, దోస పిండి ఏం నానబెట్టడం అన్నీ మర్చిపోయాననమాట. అందుకని ఇంకా అలా నానబెట్టడం మర్చిపోయినప్పుడల్లా ఉప్మా, సేమియా ఇలాంటివి గానీ లేవా ఇవే అవుతుంటాయి. ఒక గిన్నె తీసుకొని వాటర్ తీసుకొని టమోటాలేసేసి చాలామంది పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటారు బావుంటది. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. చిన్న పిల్లలు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. ఎందుకంటే అప్పుడే హడావుడి. ఆ హడావుడిలో మళ్ళీ అవన్నీ ఏరేసి తినిపించాలంటే కష్టం. అందుకని చెప్పేసి నేను పచ్చిమిర్చి యాడ్ చేయలేదు. ఇంకొక వేరే గిన్నెలో వాటర్ తీసేసుకొని, ఈ బొరుగులన్నీ అందులో వేసేసి కొంచెం ఒక 5 నిమిషాలు అలా నాననిచ్చేసి వాటర్ అన్నీ తీసేసి తాలింపు పెట్టుకోవడం అనమాట. అదే ఇక్కడ తాలింపులోకి టమాటా పచ్చిమిర్చి చేయట్లేదు కదా! టమాటా, ఉల్లిపాయ కట్ చేసేస్తున్నా. ఇందులో మా పాప లేచేసి వచ్చేసింది. స్టార్ట్ చేసిందనమాట సుప్రభాత సేవ. నేను స్కూల్‌కెళ్ళను అని. ఈ గోల మీ ఇంట్లో కూడా ఉంటదా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడేంటంటే గిన్నెలు ఇవన్నీ కడిగేసినాయి. ముందు రోజు నైటే కడిగేసి పెట్టుకున్నా. ఆ బుట్ట తెచ్చేసేసి మొత్తం ఫాస్ట్‌గా సర్దేస్తున్నా. ఒక్కోసారి అనిపిస్తది ఈ కడగడం, సర్దడం మళ్ళీ ఎందుకు బుట్టలోనే పెట్టేస్తే అయిపోతది కదా అని చెప్పేసి. కానీ ఏంటంటే ఏదైనా చిన్న స్పూన్ గానీ, ఒక స్నాక్స్ బాక్స్ గానీ, ఏమైనా చిన్నవి ఇలాంటివి తీసుకోంటే అవి ఎక్కడో కింద ఉంటాయి. అన్ని గిన్నెలు తీయాల్సొస్తది. అప్పుడు పెద్ద సౌండ్ వస్తుంటదనమాట. పిల్లలు నిద్రపోయేవాళ్ళుంటే దెబ్బకి లేచి కూర్చుంటారు. ఆ సౌండ్‌కి అంత గోలగుంటది. సర్దేసుకుంటే ఏంటంటే ఎలాంటి సౌండ్ లేకుండా హ్యాపీగా మనకిష్టం వచ్చినయి తీసేసుకోవచ్చు. పని కూడా తొందరగా అయిపోతది. ఆ బుట్ట తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే పనయిపోతది. ఇక్కడేంటంటే తాలింపు పెట్టనీకి ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసేసి తాలింపు గింజలేసేస్తున్నా. తాలింపు గింజలు కొంచెం చిటపటలు అనిపించినప్పుడు టమాటో, పచ్చిమిర్చి ఎయలేదు కదా! కానీ పచ్చిమిర్చి అనే వస్తుంది. ఉల్లిపాయ ముక్కలు ఇవి కట్ చేసినవి ఉన్నాయి కదా! అవి తీసేసి అందులో వేసేయండి. ఇక్కడేంటి హాట్ వాటర్ పెట్టేసి మూత పెట్టేసా కదా! మూత ఎందుకు పెట్టానంటే లేట్ అయిందనమాట ఆ రోజు లెగడం. మూత పెడితే తొందరగా వేడి అవుతాయి అని చెప్పేసి మూత పెట్టా. అవి ఏంటివంటే మూత పెట్టేసరికి పొంగిపోతున్నాయి అనమాట. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసినా ఇంకా. ఇవి కలదిప్పుకుంటూ ఉండాలి కొంచెం. హైలో పెట్టేసినాం కదా! ఫాస్ట్‌గా అవ్వాలని చెప్పేసి. ఆయిల్ అయితే కొంచెం యాడ్ చేసుకోండి. ఈ బొరుగుల్లో ఏంటంటే ఆయిల్ అస్సలు పీల్చవన్నమాట అవి. తర్వాత తినేటప్పుడు ఎక్కువ ఆయిల్‌గానే అనిపిస్తది. చాలా తక్కువ యూజ్ చేయండి ఆయిల్ మాత్రం. తర్వాత ఏంటంటే కరివేపాకు కూడా కొంచెం వేసేసుకున్నా. కొత్తిమీర అలాంటివి కూడా ఏసేసుకోవచ్చు మీ ఇష్టం. పిల్లలకి కాబట్టి ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్‌గా చేయాలంటే ఇలా చేసేసుకోండి. కొంచెం ఉప్పేసేసి, తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం వేసేస్తే అయిపోతది. కొంతమంది బొరుగులేసాక ఏస్తారు. అప్పుడేంటంటే అవి మాడిపోతుంటాయి. తిప్పనీకి ఇదంతా అవ్వదు. ఇప్పుడు ఈ టైంలో ఏసేస్తే బొరుగులు కూడా మంచిగా పడతది. ఉప్పు, కారం అన్నీ బావుంటాయి. అందుకని ఇప్పుడే వేసేసిన అవన్నీ. అంతా అయిపోయింది. అక్కడ ఎందుకు బొరుగులు కలవలేదంటే గిన్నెలో కొన్ని ఒక 2, 3 అలా ఉన్నాయని తీసి అందులో వేసిన అందుకని. ఇక్కడేంటంటే లెమన్ పిండి వేస్తున్నా. ఖచ్చితంగా లెమన్ మాత్రం మస్ట్ అండ్ షుడ్‌గా వెయ్యండి. అది లేకపోతే టేస్ట్ అంత అనిపించదు. ఏం స్కిప్ చేసినా గానీ లెమన్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. కొంచెం పుల్లగా అనిపిస్తే బావుంటది. ఇక్కడేంటంటే ఇంకా పుట్నాల పప్పు
పప్పుల పొడి కూడా వేసుకోవచ్చు అనమాట. పుట్నాల పప్పుల పొడి అంటే శనగపప్పులు ఉంటాయి కదా, అవి ఆడించి పౌడర్ చేసేసి వేస్తుంటారు, బాగుంటుంది అది కూడా. ఇంక తీసుకెళ్ళి తినిపించేసేయడమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.